టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. టీ20 క్రికెట్ ఆడతాడా లేదా, టీ20 వరల్డ్ కప్ టీంలో ఉంటాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేసిన వారి నోళ్లు ముగిస్తూ తన బ్యాటింగ్తో విలయ తాండవం చేశాడు. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టీ20లో రోహిత్ సంచలన హిట్టింగ్తో దుమ్మురిపాడు. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో ఉన్న టీమిండియా ఇన్నింగ్స్ను తన భుజాలపై వేసుకుని ఏకంగా 200 పరుగుల మార్కును దాటించాడు. కేవలం 69 బంతుల్లోనే 14 ఫోర్లు 8 సిక్స్లతో 121 పరుగులు చేసి తన టీ20 కెరీర్లో 5వ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ విజయంతో కెప్టెన్గా అత్యధిక టీ20 విజయాలు నమోదు చేశాడు. కాగా ఈ సిరీస్లో టీమిండియా తొలి 2 మ్యాచ్లు గెలవడంతో మూడో టీ20 నామమాత్రంగా మారింది. దీంతో ఈ మ్యాచ్పై క్రికెట్ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ మ్యాచ్ మాత్రం నభూతో నా భవిష్యత్ అనే రేంజ్లో సాగింది. హై స్కోరింగ్ గేమ్గా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో అంపైర్లు సూపర్ ఓవర్ను నిర్వహించారు. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 16 పరుగులు చేసింది. బదులుగా ఇండియా కూడా సూపర్ ఓవర్లో 16 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ మళ్లీ టై అయింది. దీంతో మళ్లీ సూపర్ ఓవర్ను నిర్వహించారు. ఈసారి భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 11 రన్స్ చేసింది. కానీ ఆఫ్ఘన్ 1 పరుగు చేసి 2 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. అయితే తొలి సూపర్ ఓవర్లో జరిగిన ఒక సంఘటనతో రోహిత్ శర్మ గొప్పతనం ప్రపంచానికి తెలిసి వచ్చినట్లయింది. అదే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తొలి సూపర్ ఓవర్లో టీమిండియా 17 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగింది. రోహిత్ జైస్వాల్ జోడీ క్రీజులోకి వచ్చింది. ఆఫ్ఘన్ నుంచి ఒమర్ జాయ్ బౌలింగ్ చేశాడు. తొలి 2 బంతులకు కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ తర్వాత 2 బంతులను రోహిత్ 2 భారీ సిక్స్లుగా మలిచాడు. ఇక 2 బంతుల్లో 3 పరుగులు మాత్రమే కావాలి. కానీ 5వ బంతికి 1 రన్ మాత్రమే వచ్చింది. చివరి బంతికి 2 రన్స్ కావాలి. స్ట్రైక్లో జైస్వాల్ ఉన్నాడు. రోహిత్ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు వచ్చేశాడు. అయితే చివరి బాల్కు 2 పరుగులు పరిగెత్తాల్సిన సమయంలో రోహిత్ రిటైర్డ్ అవుట్గా బయటకు వచ్చేశాడు. రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయంతో అంతా షాక్ అయ్యారు. చివరి బాల్కు 2 రన్స్ అవసరమైన సమయంలో అప్పటికే 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ 20 ఓవర్ల ఫీల్డింగ్ చేసి సూపర్ ఓవర్ ఆడి అలసిపోయి ఉన్న తనకంటే కొత్త బ్యాటర్ అయితే వేగంగా పరిగెడతాడని చాలా తెలివిగా ఆలోచించి రోహిత్ రిటైర్డ్ అవుట్ అయ్యాడు. అతని స్థానంలో రింకు సింగ్ క్రీజ్లోకి వచ్చాడు. కానీ చివరి బాల్ను జైస్వాల్ సరిగ్గా కనెక్ట్ చేయకపోవడంతో 1 పరుగు మాత్రమే వచ్చింది. అది కూడా వికెట్ కీపర్ వేగంగా లేకపోవడంతో వచ్చింది. రింకు చాలా వేగంగా స్ట్రైకింగ్ ఎండ్కు చేరుకున్నాడు. కానీ అదే ప్లేస్లో రోహిత్ ఉంటే ఆ 1 రన్ కూడా వచ్చేదో లేదో, ఎందుకంటే రోహిత్ అప్పటికే అలసిపోయి ఉన్నాడు. సో తాను బయటికి వెళ్ళి రింకును రప్పించడం రోహిత్ తీసుకున్న బెస్ట్ డెసిషన్. అయితే ఇదే విషయంలో రోహిత్పై విమర్శలు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. సూపర్ ఓవర్లో 2 పరుగులు అవసరమైన సమయంలో పరిగెత్తలేననే అనుమానంతో రిటైర్డ్ అవుట్ అయ్యాడు రోహిత్. అంటే అతను ఫిట్గా లేడా అనే అనుమానం కొంతమంది హేటర్స్ నుంచి రావచ్చు. కానీ వాటిని అస్సలు లెక్క చేయలేదు రోహిత్. ఎందుకంటే రోహిత్కు వ్యక్తిగత రికార్డులు తన పరువు కంటే కూడా దేశం గెలవడమే ముఖ్యం. అందుకే పరిగెత్తలేక వెళ్ళిపోయాడు అనే అపవాదు వస్తుందని తెలిసినా జట్టు కోసం మంచి నిర్ణయం తీసుకున్నాడు. మరి రోహిత్ దేశం కోసం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.